నా పేరు డాక్టర్ పద్మజ. ఐ హావ్ డన్ మై పిహెచ్డి ఇన్ కెమిస్ట్రీ ఫ్రమ్ దిస్ ఉస్మానియా యూనివర్సిటీ. యాక్చువల్గా నేను నవంబర్ 6, 2023 నుంచి నేను ప్రొటెస్ట్ చేస్తున్నాను. ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నానంటే ఈ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్ నన్ను ఒక్కదాన్ని టార్గెట్ చేశారు. సో నాకు డాక్టరేట్ ఉంది, హై డిగ్రీ ఉంది, నేను ఇప్పుడు సీనియర్ అయితే నేను బయట జాబ్ చేస్తూ కూడా వీళ్ళు బయట నేను ప్రైవేట్ కాలేజ్లో జాబ్ చేస్తుంటే కూడా వీళ్ళు అది కూడా నాకు చేయకుండా అడ్డుకుంటున్నారు. నేను ఒక్కొక్క సెమిస్టర్ చేయాల్సి వస్తుంది, వాళ్ళు వెతుక్కోవాల్సి వస్తుంది. అయితే నేను క్లియర్ కట్గా నాకు టార్గెట్ చేశాను. దట్ ఈస్ వెరీ రాంగ్. టీచర్స్ దే ఆర్ వాళ్ళు ఒక పొలిటీషియన్స్ లాగా టర్న్ అయిపోయి లైఫ్ని అసాసినేట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు నేను వదులుకొని వెళ్ళిపోవాలి. నేను పిహెచ్డి చేశాను. నా గైడ్ దగ్గర నేను లాస్ట్ గైడ్ని డమ్మీ చేసేసి మిగతా ప్రొఫెసర్స్ అందరూ ఇన్వాల్వ్ అయిపోయి నా లైఫ్ని 10 years నుంచి ఆడుకుంటున్నారు. ఇది చాలా తప్పు. టీచర్స్ అంటే టీచర్స్గానే ఉండాలి, కానీ లిమిట్స్ క్రాస్ చేసేసి చాలా ఇక మెరిట్ గురించి మాట్లాడతారు. నాకు మెరిట్ ఉంది కాబట్టి అడ్మిషన్ ఇచ్చారు. నాకు మెరిట్ లేకపోతే అడ్మిషన్ రాదు. అందులో ఉస్మానియా యూనివర్సిటీ, ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ అంటే నేషనల్ లెవెల్ రాటన్ పాలిటిక్స్లో నెంబర్ 1. సో ఇంత భయంకరమైన రాటన్ పాలిటిక్స్లో కూడా నాకు అడ్మిషన్ వచ్చిందంటే నాకు మెరిట్ ఉంటేనే ఇచ్చారు. నాకు పిహెచ్డీ కూడా వీళ్ళు ఎవరు హెల్ప్ చేయలేదు. నాకు ఏ ప్రొఫెసర్ నాకు హెల్ప్ చేయలేదు. నాకు తెలియని వ్యక్తులు ఇద్దరు వచ్చేసి నాకు మినిస్టర్స్ దగ్గర తీసుకెళ్ళి నా ప్రాబ్లమ్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి నేను ఒక్కదాన్ని వెళ్ళలేదు. ఎందుకంటే మినిస్టర్స్ దగ్గరికి నేను వీళ్ళు ఎంత హరాస్ చేసినా కానీ నేను ఇప్పటికి కూడా నేను మినిస్టర్ దగ్గరికి వెళ్ళలేదు. రేవంత్ రెడ్డి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. అప్పుడు కూడా నేను వెళ్ళలేదు. అయితే ఆ పిడమర్తి రవి ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళు తీసుకెళ్ళి చెప్తే అప్పుడు వాళ్ళు ఇక్కడ షంటింగ్ ఇస్తేనే నాకు అవార్డు వచ్చింది. పిహెచ్డి బికాస్ ఆఫ్ డాక్టర్ పి శంకర్ రావు, అప్పుడు కాంగ్రెస్ టైంలో చీఫ్ మినిస్టర్ డాక్టర్ సార్, వీళ్ళిద్దరు వల్ల. అంతేగాని కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటా, ఇప్పుడు 100 days నుంచి నేను ప్రొటెస్ట్ చేస్తున్నా. ఏ ఒక్క కెమిస్ట్రీ ప్రొఫెసర్ కానీ రీసెర్చ్ స్కాలర్ కానీ నా వల్ల బెనిఫిట్ అయిన స్కాలర్స్ ఎవరైనా కానీ వేరే ఎవరు కూడా జాబ్ ఉన్న వాళ్ళు కాంట్రాక్ట్ పార్ట్ టైం ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి నాకు సపోర్ట్ చేయలేదు. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంతమంది ఇన్వాల్వ్ అయినరో ఇందులో. అయితే నేనేం కోరుకుంటున్నానంటే గవర్నమెంట్ దృష్టికి వెళ్ళినా కానీ ఇంటెలిజెన్స్, ఇప్పుడు మార్నింగ్ కూడా నేను వచ్చాననేసరికి ఇంటెలిజెన్స్ అతను వచ్చి పిక్చర్ తీసుకొని వెళ్ళలేదు. పిక్చర్ తీసుకోవడం వల్ల నువ్వు పంపించడం వల్ల వచ్చేది ఏం లేదు. ఒక ఆడబిడ్డ ప్రాబ్లమే సాల్వ్ చేయనప్పుడు మీరు సొసైటీలో ఇన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఇన్ని పార్టీస్ ఉన్నాయి, మరి మీరు ఎవరికి పని చేస్తారు? ఒక ఆడబిడ్డనే ప్రాబ్లమే సాల్వ్ చేయనప్పుడు 10 years నుంచి సఫర్ అవుతున్నా నేను వీళ్ళ వల్ల. నా లైఫ్ ఇక్కడే పోయిన దగ్గరే మనం తిరిగి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నా గైడ్ దగ్గర నేను లాస్ట్ క్యాండిడేట్, ఎక్కువ నన్ను సఫర్ చేశారు ఇక్కడే. నేను ఎస్సీ ఉమెన్ని. మనకి ఇండియాలో మనకి ఎస్సీకి 15% రిజర్వేషన్ ఉంది కదా. ఆ 15%లో నువ్వు 10 years నుంచి ఎంతమంది పార్ట్ టైంలో కూడా మరి ఈ విధంగా చేస్తే మనం మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు ఎస్సీ ఉమెన్కి 10 years నుంచి ఎంతమంది ఎస్సీ ఉమెన్ మాలాకి ఇచ్చారు, ఎస్సీ మాలా ఉమెన్కి ఇచ్చారు చూపించండి. మరి లిస్ట్ చూపించమని చెప్పండి. మీకు నచ్చిన వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా టీచర్ అయితే లిమిట్స్ క్రాస్ చేసేసి మీకు నచ్చిన వాళ్ళకి ఇష్టం అంటే ఎట్లా? మరి మేమేమైపోవాలి? ఈరోజు వీళ్ళ వల్లనే కదా ఈ ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ చేశా. హంగర్ స్ట్రైక్, భిక్షాటన, ఇవన్నీ. భిక్షాటన మనకి గౌతమ్ బుద్ధ. ఒకవేళ మీరు ఇంతే కంటిన్యూ చేస్తే నేను ఇట్లనే ఉన్నాను అనుకోని ఇదే భిక్షాటన కంటిన్యూ చేస్తూ మరి నేను కూడా ఎంపీగా కంటెస్ట్ చేయాల్సి వస్తుంది ఇండిపెండెంట్గా. ఎందుకంటే నా దగ్గర డియర్ గ్లోబల్ 9 చెప్తున్నాను, నా దగ్గర ఒక 1 రూపీ లేకపోయినా కానీ నేను సొసైటీలో అందరు 1 రూపీ వేసినా కానీ ఎంపీగా నిల్చొని కంటెస్ట్ చేస్తాను. నేను ప్రజల కోసం పనిచేస్తాను. నాకు జాబ్ 10 years నుంచి నా లైఫ్తో ఆడుకున్నారు. అది నాకు తెలిసి మినిస్టర్స్ కూడా బిహైండ్ ద స్క్రీన్ ఉన్నారు అని అర్థమైంది నాకు. ఎందుకు చెప్తున్నానంటే చదువు లేని వాళ్ళు అయితే ఏం చేయలేరు. ఇప్పుడు మన సొసైటీలో చూస్తున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది, నేను ఎడ్యుకేటెడ్ ఉమెన్ కాబట్టి నాలాంటి వాళ్ళు సొసైటీకి చాలా అవసరము, ఈ యూనివర్సిటీకి చాలా అవసరము. యూనివర్సిటీలో పిచ్చి వాళ్ళకి ఎంతో మందికి జాబ్స్ ఒట్టిగానే ఇచ్చారు. పార్ట్ టైం ఇచ్చారు, కాంట్రాక్ట్ ఇచ్చారు, పర్మనెంట్ జాబ్. నాన్ నెట్ వాళ్ళకి దునియా మందికి 2013లో గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చారు. మీరు అట్లాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు కదా. కొంచెం టాలెంట్ ఉంది నాకు రీసెర్చ్ స్కిల్స్ ఉన్నాయి, నాకు టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. నన్ను ఎందుకు వీళ్ళు చంపాలి? ఈ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్ అందరూ కలిసి నాకున్న ఇంట్రెస్ట్ ఎందుకు చంపేయాలి? వాళ్ళంతా పెద్ద మెరిటోరియసా? వాళ్ళంతా గోల్డ్ మెడలిస్టా? ఇప్పుడున్న మనోహర్ సార్ గోల్డ్ మెడలిస్టా? కాదు. ఎంతమంది భట్టు సత్యనారాయణ గోల్డ్ మెడలిస్టా? కాదు. లీలావతి మేడం గోల్డ్ మెడలిస్టా? కాదు. ఇప్పుడున్న అనంతలక్ష్మి మేడం గోల్డ్ మెడలిస్టా? కాదు. సరితారెడ్డి మేడం గోల్డ్ మెడలిస్టా? కాదు కదా. మరి కానప్పుడు
వాళ్ళు ఎందుకు నన్ను అందరు కలిసి నన్ను డిఫేమ్ చేస్తున్నారు? కేవలం క్యాస్ట్ 15% క్యాస్ట్ 15% మాకున్న రిజర్వేషన్ కూడా మమ్మల్ని వాడుకొనియట్లే కదా. నేను ఉమెన్, మరి ఉమెన్ రిజర్వేషన్ అంటారు కదా 33%, మరి ఏది ఉమెన్ చాలా చింతిస్తున్నాం. ఒకవేళ ఇది ఇట్లనే కంటిన్యూ అవుతే మాత్రము వీళ్ళు నాకు ఈ జాబ్ విషయంలో నాకేంటంటే నేను డాక్టరేట్ ముందు నేను ఇక్కడ జాబ్ చేయాలి. సో యాక్చువల్లీ నేను ఒక వాకింగ్ వెళ్తూ ఈవిని కలవడం జరిగింది లాస్ట్ వీక్. సో ఈవిడ బాధపడడం చూసి ఏంటి ఆ బ్యానర్ అని చదివితే ఈవిడ ఒక ఎస్టీ ఎస్సీకి చెందిన క్యాస్ట్కి చెందిన ఆవిడ అని. తర్వాత షీఈస్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఇన్ హర్ లైఫ్ రిగార్డింగ్ హర్ ఎడ్యుకేషన్ అండ్ షీఈస్ ఆల్సో హ్యావింగ్ లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఇన్ ద ఎడ్యుకేషన్ లెవెల్ ఎట్ ఎవ్రీ స్టేజ్. తను చదువుకున్న ప్రతి దగ్గర కూడా కొంచెం డిస్క్రిమినేషన్ వల్ల చాలా చాలా పడి ఒక 10 ఏళ్ళకి ఆవిడకి న్యాయం జరగాలి అని ఆవిడ బయటకు వచ్చినందుకు నేను ఇలా చూసినప్పుడు నాకు అనిపించింది అది చాలా తప్పు. ఏ క్యాస్ట్ అయినా కూడా ఇలా బాధ పెట్టడం అనేది తప్పు. అండ్ వెంటనే ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఈవిడ కెరియర్ స్పాయిల్ అవ్వడానికి వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ మిస్టేక్ని కరెక్ట్ చేసుకొని వీడికి వెంటనే వీడు కోరుకున్న న్యాయాన్ని వాళ్ళు ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ కానీ ఒక ప్రాపర్ ఎవిడెన్స్ ఎక్కడ లేదు. అండ్ ఈవిడికి జరిగిన అన్యాయాలు చెప్పుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్ హ్యాపెన్ అండర్ కరెంట్. అవి చెప్పదగ్గ విషయాలు కూడా లేవు. కొన్ని కథ విన్నప్పుడు అవి ఇలాంటిది ఒక ఎడ్యుకేషన్ ఉండి ఎడ్యుకేటెడ్ అయ్యుండి ఒక సొసైటీలో ఒక టీచర్ అయ్యుండి నువ్వు బాగు చేయాల్సిన పిల్లల్ని ఇలా పాడు చేయడం అనేది చాలా తప్పు. నువ్వు బాగు చేయకపోయినా కూడా వేరే వాళ్ళని పాడు చేయకూడదు. సో నేను అందుకని ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వీడికి వెంటనే జస్టిస్ జరగాలని నేను కోరుకుంటున్నాను. నేను కూడా తట్టుకోలేక బయటకు వచ్చేసి ఎందుకంటే ఈ 10 ఇయర్స్ కేసీఆర్ టైంలో 9 ఇయర్స్లో ఈ ప్రొఫెసర్స్ ఇలా మారడానికి ఇంకా ఎక్కువ ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వెళ్ళి నన్ను హరాస్ చేస్తున్నారు. అది తట్టుకోలేక నేను ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర November 6, 2023 స్టార్ట్ చేశాను. ఆ మూమెంట్లో పోలీసులను పంపించేసి నా మీద మళ్ళీ నా వాయిస్ తీసుకొని నా వాయిస్ని ఎడిట్ చేసేసి మళ్ళీ దొంగ కేసులు బనాయించి జైల్లో వేసేసి ఇక బయటకు రాకుండా ప్లాన్ చేశారు. అయితే ఆ టైంలో అశోక్ కోశం అన్న వచ్చి నాకు సపోర్ట్ చేశారు. వాళ్ళ నుంచి నన్ను ప్రొటెక్ట్ చేశారు. నేను అశోక్ కోశం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ 100% ఇంప్లిమెంటేషన్ ఫోరం అని నేను ఒక సంస్థని అక్టోబర్ 28, 2023 స్టార్ట్ చేసిన. నేను మొట్టమొదటి నేను తీసుకున్న ఫస్ట్ టాపిక్ చెల్లెది పద్మజ. ఒక ఆడపిల్లగా భారతదేశ పౌరురాలుగా ఈమెకు రావాల్సిన ఉద్యోగం, ఇది గవర్నమెంట్ ఉద్యోగం కావాలి. యాక్చువల్లీ నా ప్రకారం అయితే గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వకుండా టెంపరీ ఉద్యోగం కోసం కొట్లాడతలేదు. కానీ ఏదో తాత్కాలికంగా బతకడానికి నేను ఏదో పార్ట్ టైంగా జాబ్ చేసుకొని బతుకుదామన్నా దాంట్లోకి ఇట్లా పెట్టలేకపోతున్నాం. అంటే భారతదేశంలో రాజ్యాంగం ఉన్నదా అని అడుగుతున్నా. ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వం, ఎట్లా సమానత్వం? 15 ప్రకారం లింగం భేదం, మతం, కులం లేదని అంటున్నావు. అది లేకుండా ఉండాలంటున్నావు. అది ఎట్లా జరుగుతుందని అంటున్నా. నువ్వు కులం అంటున్నావు, క్యాస్ట్ అంటున్నావు, ఇవన్నీ అనుకుంటుంటా ఉంటే భారత రాజ్యాంగం ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది? ఆమెకు క్వాలిఫికేషన్ ఉంది కదా. క్వాలిఫికేషన్ ఉన్న అందరికీ 20 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి కదా. ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకుండా, కాంట్రాక్ట్ ఉద్యోగం ఇవ్వకుండా టెంపరీ ఉద్యోగం కోసం కొట్లాడుతుంది. లాస్ట్ చివరి అది ఇట్లా ఇస్తలేవు. ఇంకెక్కడ ఉన్న సమానత్వం? ఏం కావాలి? అవి శరీరం కూడా కావాలంటారు. ఇదా భారత రాజ్యానికి, దేశానికి స్వాతంత్రం వచ్చిందంటే ఇదా? ప్రజాపాలన అప్లికేషన్స్ ఏం పెట్టుకోలేదండి. పెట్టింది. ఏ అప్లై చేసినా కానీ ఈమెను చూసి ఈ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కెమిస్ట్రీ వాళ్ళు వస్తారు అక్కడ పరిశోధకులుగా. ఏ కాలేజీ పోయి అప్లై చేద్దామన్నా వీళ్ళే వస్తారు. ఈమె ముఖం చూసేసి ఈమెని పక్క పడేసి ఈమె కింద ఉన్న వాళ్ళని ఇప్పుడు 46 జీవాలు కొట్లాడుతున్నారు. మాకడ తక్కువ ఉన్న మార్కులు ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నారు, మాకు ఇస్తలేరని. మరి ఈమె ఘోరం 10 సంవత్సరాల నుంచి. ఈమెక్కడ తక్కువ క్వాలిఫికేషన్, మార్కులుగా కాదు, ఈమె అవార్డు మార్కులు. ఈమెక్కడ మార్కులు కాదు, క్వాలిఫికేషన్ లేని వాళ్ళకి జాబులు ఇస్తున్నారు. ఈమెనేమో పక్కకు పడేస్తున్నారు. ఈమె అక్కడెక్కడ పనిచేద్దామడమే నాకు ఈమె మనసు ఒప్పుకోలేక ఆత్మ పరిశీలన కోసం అని చిన్న ఉద్యోగాలు చేయలేక ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు, సతాయిస్తున్నారు. ఎందుకని నేను ఎక్కడైతే ఓడిపోయినా అక్కడనే గడవాలని, ఎక్కడైతే పోగొట్టుకుంటే అక్కడనే మనం తీసుకోవాలంటారు కదా, ఆ ఉద్యమం చేస్తున్నాం చెల్లి. కాబట్టి నేను ఒక మానవతంగా, ఒక మనిషిగా తనకు సపోర్ట్ చేసిన. ఫస్ట్ రోజు నుంచి తన పాదయాత్రలు అక్కడ ఆర్ట్స్ కాలేజ్ కాడ ఎండ కూర్చొని చేస్తున్న 12ంటికి వచ్చి మిట్ట మధ్యాహ్నం చేస్తున్నప్పుడు చాలా బాధ అనిపించి తనకు సపోర్ట్ చేయాలని, తన కులం మతం ఏం అడగకుండా ఒక మహిళగా
వీళ్ళందరికీ చదువుకుంది కదా, అంత ఏందో చదువుకోవడానికి అవకాశం ఇచ్చినా కదా, అందులో మెరిట్ స్టూడెంట్ కదా, మెరిట్ స్టూడెంట్ పెడితే ఒక 100 మందిని మెరిట్ స్టూడెంట్ తయారు చేస్తారు కదా, అవుద్దా? ఆ బాధ్యత వద్దా? ఇప్పుడు ఏదైతే నువ్వు క్వాలిఫికేషన్ వాళ్ళని లేని వాళ్ళని డాక్టర్లు చేస్తే వాళ్ళు ప్రాణాలు పోతాయని చెప్పి ఉద్యమం చేసిన ఒకప్పుడు, ఎస్సీలు ఎస్టీలు డాక్టర్లు అయితే వాడు మంత్రులు చంపుతారని చెప్పి గొడవ చేసినావు. మరి ఈమె క్వాలిఫికేషన్ ఉన్న ఎస్సీ, ఈ క్వాలిఫికేషన్ ఉన్న ఎస్సీకి నువ్వు ఉద్యోగం ఇస్తే మంచి క్వాలిఫైడ్ ఉన్న స్టూడెంట్ తయారు చేస్తుంది కదా, సమాజానికి ఉపయోగపడుతుంది కదా, దేశానికి ఉపయోగపడుతుంది కదా. క్యాస్ట్ కదా మనకు అవసరం లేదు, క్వాలిఫికేషన్ అన్నావు కదా. మరి క్వాలిఫికేషన్ కింద ఉంది, ఈమె నాలెడ్జ్ ఉంది, పిహెచ్డి స్కాలరు లేకుండా చేయడం, ఆమె ఎండలు లేని వాటిలో మళ్ళీ పోలీస్ స్టేషన్లు వేస్తే నేనే సిఐని వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసి ఆ రోజు పంపిద్దామని చూసారు. చెంచల్ని కూడా మన నియంత కాలంలో ఉన్నప్పుడు ఈమెను తీసుకుపోయారు. ఏది మన కేసీఆర్ నియంత అంటే కేసీఆర్ టైంలో మన పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి లోపల పంపించి చర్చలు పంపిద్దాం టైంలో రిక్వెస్ట్ చేసి ఒక అడవిలాగా లాస్ట్ అవకాశం ఇవ్వని రిక్వెస్ట్ చేసి బయటకు తీసుకొచ్చి ఆ రోజు కనుక ఆమె కనుక మళ్ళీ వేస్తే సూసైడ్ చేసుకుంటుండే ఈమె ఇట్లా చెల్లె. ఇప్పుడు ఒక సూసైడ్ని ఆపిన నాకు ఒక గౌరవం అనిపిస్తుంది. ఒక సూసైడ్ చేసుకుంటుండే ఆ రోజు నిమిషాలలో వచ్చిన ఫోన్ చేసిన 10 నిమిషాల లోపల వచ్చి పోలీస్ స్టేషన్లో నిలబడ్డాడు. నాకు ఆమె ఏదో రూపాయి ఇదే మన కిషన్ రెడ్డి గారిని కలిసింది, ఇంతవరకు రెస్పాన్స్ లేదు. ఇదే మోటా గోపాల్ని కలిసింది, అక్కడ రెస్పాన్స్ లేదు. కేటీఆర్ని కలిసింది, రెస్పాన్స్ లేదు. కేసీఆర్ మన కవితను కలిసింది, ఎవరు రెస్పాన్స్ లేదు. మరి ఎవరిని కలవాలి? ఇంకా ఎవరు కలిస్తే ఇస్తావు నువ్వు? అక్కడ నువ్వు గిరిజన మహిళ అని చెప్పి రాష్ట్రపతికి వాల్యూ లేదు, ఇక్కడ ఈమె ఎస్సీ మహిళ అని చెప్పి ఈమెకు ఉద్యోగం లేదు. ఎక్కడ న్యాయం ఉంది? ఎందుకు న్యాయం ఉంది? ఎలా రాజ్యాంగం వచ్చింది దేనికోసం అంటున్నా? ఎవరి కోసం? ఈమె భారత పౌరసత్వం ఉంది కదా, ఈమెకు 20 సంవత్సరాలు దాటినప్పుడు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాల్సింది పోయింది, ఈమెకు ఒక ఇల్లు ఇవ్వాల్సింది పోయింది, ఈమెకు నాణ్యమైన వస్తువు ఇవ్వాల్సింది పోయింది. ఏమీ లేదు. లాస్ట్కు ఈమె రోడ్ల మీద అడక తింటోళ్ళ కంటే ఘోరం. ఇగో ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళు ఈమె 60-70 సంవత్సరాలు ఉంటుంది. ఈమెకి ఇట్లా లేకుండా ఇప్పుడు ఒక డబ్బు పట్టుకొని అట్టుకుంటుంది. అట్లా చేద్దామని చూస్తున్నామని లాస్ట్కు మానసికంగా పిచ్చామని ఒక ముద్ర వేసేసి పిచ్చామని చేద్దామని ఒక ప్రపకండ ప్రకారం ఇవ్వమని కనీసం రోడ్డు మీద కూర్చుంటుంది. ఘోరం. అక్కడ ఆర్ట్స్ కాలేజ్ ఉన్నప్పుడు నీళ్ళ మీద కూర్చుంటుండే, కనీసం పేపర్ గిట్ల ఇచ్చినా నేను కూర్చోమన్నా పేపర్ మీద కూర్చోపోతుండే. అంత నిబద్ధతోటి ఇవి ఎప్పుడో కాలంలో రాణి రుద్రమదేవి లేకపోతే ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి ఇప్పుడు అభినవ లక్ష్మీబాయి. ఇప్పుడు పోరాటం అంటే ఏదో కత్తులు పట్టుకునే కాదు, సమాజంలో ఉన్న చెడుని పారదోలాలని చేస్తున్న ఉద్యమం ఇది. ఇలాంటి చెల్లెళ్ళని ప్రోత్సహించడం ద్వారానే సమాజంలో ఇంకా మరెవరికి ఇప్పుడు మన భువనగిరిలో ఒక అమ్మాయిలు వాళ్ళు ఏదో అడిగిరని వాళ్ళు చంపేసి ఇప్పుడు ఈమె కూడా చంపేద్దామా? చంపేయండి. ఏమైనా ఒకటే అంటున్నా, చెల్లె జరిగిన అన్యాయానికి ఇట్లా ఆమెకు తక్షణం తాత్కాలికమైన జాబ్ ఇవ్వాలని కోరుకుంటున్నా. ఈరోజు 100 రోజులు అవుతుంది. ఒక ఆడపిల్ల రోడ్డు మీద నిలబడి 1 రోజు 2 రోజులు నిలబడటానికే ఆత్మస్థైర్యం లేక చనిపోతుంది. 100 రోజులు ఉన్నదంటే దీక్ష చేస్తుందంటే నేను ఆమెకు నిజంగా ఒక తలదించుకొని